టైం మేనేజ్మెంట్ ఎలాగా అని చాలామంది అడుగుతుంటారు. డీమార్ట్లో కొందామో రోజుకు 2 గంటల టైం. భారతదేశంలో ఉన్న అనేక మంది చాలా గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, ఏ రంగం తీసుకున్నా. మరి వాళ్ళకి టైం ఎక్కువ, నీకు టైం తక్కువ. టైం మేనేజ్మెంట్ అంటావేంటి? బుద్ధి లేదా? ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్గా టైం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో నీకు తెలీదా? రోజుకి సెల్ ఫోన్ని పక్కన పెట్టేసి, సోషల్ మీడియాని పక్కన పెట్టేసి, ఆ యూట్యూబ్ను, షార్ట్లను మరోదానో చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవడం, చాటింగ్ వాట్సాప్లో చేసుకుంటూ నీ యొక్క టైంని వేస్ట్ చేసుకోవడం నీకు కాదో తెలియట్లేదా? టైం యూటిలైజ్ గురించి నాకు టైం మేనేజ్మెంట్ ఎలాగ అర్థం కావట్లేదు అంటావేంటి? అయినా సివిల్ సర్వీసెస్లో నువ్వు కనుక నీ మొత్తం టైంలో ఏదో 7, 8, 9 సూత్రం ఎప్పుడు చెప్తుంటాను నేను. 7 గంటలకు పడుకో, 8 గంటలు నీ యొక్క ఇతరత్ర పనులు చేసుకో, అయినా 9 గంటలకి టైం దొరుకుతుంది. 9 గంటల్లో కూడా మళ్ళీ 3 గంటలు పక్కన పెట్టో, 6 గంటలు చాలు. ఆ 6 నుంచి 7 గంటల సమయాన్ని ఎలా వినియోగించుకోవాలని నీకు డౌట్ ఉంటే జస్ట్ 8897826108కి ఫోన్ చేయండి. ఒక గూగుల్ ఫామ్ ఇస్తాం, ఫిలప్ చేయండి. టైం యూటిలైజేషన్ మెథడాలజీస్ని తక్కువ చదువుదాం, ఎక్కువ ఫలితం తెచ్చుకుందాం. కొన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. ఐ రిపీట్, ఐఏఎస్ ప్రిపరేషన్లో కొన్ని పుస్తకాలు చదవక్కర్లేదు, న్యూస్ పేపర్ చదవక్కర్లేదు. ఇలా ఏమీ చేయకుండా కొన్ని బాగా చేసే ఒక ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన వివరాలు మీకు కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. ఐ రిపీట్, లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ టైం మేనేజ్మెంట్ టిప్స్. థ్యాంక్ యూ.